Let's turn to Psalm 91 కీర్తన 91 చూద్దాము. and verse 2. రెండో వచనము. I will say of the Lord that you are my refuge and fortress. In him will I trust. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. All people, they suffer sometime or other. అందరూ ఏదో ఒక సమయంలో ఏదో కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సే వస్తూ ఉంటుంది, ఎదుర్కొంటారు. Christians, non-Christians, they all suffer. క్రైస్తవులే కావచ్చు లేదా క్రైస్తవేతరులే కావచ్చు, ప్రతి వారికి సమస్యలు అనేవి ఉంటాయి. But non-Christians, they don't have any hope. కానీ క్రైస్తవేతరులకైతే ఎలాంటి నిరీక్షణ అనేది ఉండదు. But as Christians, we look to Christ. కానీ క్రైస్తవులంగా మనం మాత్రము క్రీస్తు వైపునకు చూస్తాము. Because he is our hope. ఎందుకంటే ఆయనే మన నిరీక్షణ. Here we see that the psalmist says, you are my refuge. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నీవే నాకు ఆశ్రయము, And you are my fortress. నీవే నా కోట అని. So in him I will trust. నేను నమ్ముకొనేవాడు ఆయనే. We are trusting him. మనము ఆయన నమ్ముచున్నాము. If you do not trust him, మనం ఆయన నమ్ముకొనట్లయితే there is no hope for you. నీకు ఎలాంటి నిరీక్షణ అనేది ఉండదు. But if you are a real person who trusts in God, నీవు నిజంగా క్రీస్తునే విశ్వసించిన వ్యక్తివైతే గనక at the time of your trouble, నీ యొక్క ఇబ్బంది సమస్యల సమయంలో he will be a refuge to you. ఆయనే నీకొక ఆశ్రయంగా ఉంటాడు. We also see Isaiah 43rd chapter యెషయా 43 కూడా చూసినట్లయితే and verse 2. రెండో వచనము, When you pass through the waters, I will be with you. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. You pass through the rivers and fire, you shall not be burnt, neither flames can kindle you. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. Bible does not say there will not be rivers, there will not be waters, there will not be fire. బైబిల్లో జలములు ఉండవు, నదులుండవు, అగ్ని ఉండదు అనేమి చెప్పబడి లేదు. There will be certainly rivers, ఖచ్చితంగా నదులు ఉంటాయి, there will be waters, జలములు ఉంటాయి, there will be fire. అగ్ని అనేది ఉంటుంది. But Christian, they will go through it. కానీ క్రైస్తవుడు వాటి గుండా వెళ్తాడు. If there is fire before you, నీ ముందు అగ్ని వెళ్తున్నట్టయితే you will enter into the fire నీవు అగ్నిలోనికి and go through the fire. నీవు అగ్నిలోనికి ప్రవేశించి దాని Happily you will come out of fire. అంత మాత్రమే కాక నువ్వు సంతోషంగా ఆ యొక్క అగ్ని అంతటిని దాటుకొని రావాలి. You will see the rivers. మీరు నదులను చూసినప్పుడు You will not be afraid. మీరు భయపడవద్దు. There is such a big river. ఇది ఇంత పెద్ద నది, What can you do now? నేనేం చెయ్యాలి ఈ సమయంలో? But you will happily enter into that river. కానీ నువ్వు సంతోషంగా ఆ నది లోపలికి ప్రవేశిస్తావు. And through the river you come out. ఆ నది గుండా నువ్వు బయటికి వస్తావు. You will come out. నువ్వు బయటికి వస్తావు. Yeah, it may be a long process. అది చాలా దీర్ఘకాలికంగా సమయం తీసుకునేటువంటి పద్ధతి అయి ఉండొచ్చు. The river may be so wide. ఆ యొక్క నది అనేది చాలా విశాలంగానే ఉండి ఉండొచ్చు. But you will come out one day. కానీ నిశ్చయంగా ఒక దినము నువ్వు దాని గుండా బయటికి వచ్చేస్తావు. You have hope నీకు నిరీక్షణ that ఉన్నది, you will come out. నీవు వస్తావనే నిరీక్షణ నీకు ఉన్నది. Some of our girls, మనలో కొంతమంది అమ్మాయిలు they are facing so much of opposition. వారు ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటారు. There is one girl, ఒక అమ్మాయి ఉంది, always their family people, they give her so much of trouble because she accepted Jesus. వారి కుటుంబస్తులు ఆమె యేసుక్రీస్తుని అంగీకరించిన కారణాన్ని బట్టి ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. They will not allow her to come to us freely. ఆ అమ్మాయిని స్వేచ్ఛగా కూటములకు కావచ్చు ఇక్కడికి రానివ్వరు. She is not a small girl. ఆమె ఏమి చిన్న పిల్ల కాదు, She is an elderly person. ఆమె పెద్ద వ్యక్తే. But they will not allow her to go out. కానీ ఆమెను బయటికి పంపించారు. All the members of the family. ఆ కుటుంబస్తులంతా కూడా అదే రీతి చేస్తారు. We will be thinking how long they will do like that. మేము అనుకుంటాము ఎంతకాలం వారు ఆ రీతిగా చేస్తారు. But when we look at these verses, కానీ ఈ వాక్యాల వైపు మనం చూస్తున్నప్పుడు they must go through the river, through the waters, through the fire.
వారు ఈ యొక్క జలములలో బడి వెళ్ళాలి, నదులలో బడి వెళ్ళాలి, అగ్నిలో నడవాలి. Whether through fire, water, or through rivers, or even sometimes oceans, seas. అది అగ్నే కావచ్చు, నదులే కావచ్చు, జలములే కావచ్చు, ఒక్కోసారి సముద్రాలైనా అయి ఉండవచ్చు. Because we know how God delivered Israel even from the Red Sea. దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలీలను ఎలా కాపాడాడో తెలుసు కాబట్టి మనకు You will not be afraid of even the sea. ఆ యొక్క సముద్రాలు అయినప్పటికీ కూడా మనమేమి భయపడవద్దు. God will make a way. దేవుడు మార్గంను సిద్ధపరుస్తాడు. That is our God. అదే మన దేవుడు. In Job we see యోబు గ్రంథంలో మనం చూస్తాము. 23rd chapter of Job. యోబు గ్రంథం 23 10th verse. 10వ వచనము. When I am tried, I shall come forth like gold. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. Yeah, you will be glittering after the trials. అవును, శోధించిన తర్వాత నువ్వు మెరుస్తావు. There may be many trials and temptations. నీ జీవితంలో ఎన్నో శోధనలు ఉండవచ్చు. When you are sleeping, the devil may make fun of you. Your life has gone. నీవు పడిపోతున్నటువంటి సమయంలో సాతాను నిన్ను చూసి అనవచ్చు, నీ యొక్క జీవితం అయిపోయింది అని. No, you have to look at Jesus. ఎంత మాత్రం కాదు, నువ్వు యేసు వైపు చూడాలి. Our God is a refuge for us. మన దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్న He దేవుడు. will deliver us. ఆయన మనకు He is విడుదలనిస్తాడు. a deliverer. ఆయన విమోచకుడు. Trials and temptations and troubles may be vast. నీ యొక్క ఇబ్బందులు, శోధనలు అవన్నీ కూడా ఎంతో ఎక్కువ అయి ఉండవచ్చు. But don't look at the trials. Don't look at your troubles. ఈ యొక్క సమస్యలను, శోధనల వైపే నువ్వు చూడనక్కర్లేదు. When Peter was sinking in the sea, పేతురు ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్నటువంటి సమయంలో Jesus did not make fun of that. యేసుక్రీస్తు అతన్ని చూసి ఏమి నవ్వలేదు. He immediately gave his hand to bring him out. వెంటనే అతనికి చెయ్యి అందించి అతన్ని పైకి లేవనెత్తాడు. He did not allow him to sink. పేతురును మునిగిపోవడానికి ఆయన అనుమతించలేదు. We have such a great Savior. మనం అలాంటి గొప్ప రక్షకుడిని కలిగి ఉన్నాము. Let us see Matthew మత్తయి సువార్త చూద్దాము. 14 14వ అధ్యాయము and verse 31. 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. Immediately Jesus stretched out his hand. వెంటనే యేసు చెయ్యి చాపాడు. He knows your weaknesses. ఆయనకు నీ యొక్క బలహీనతలు తెలుసు. He will not make fun of you. ఆయనేమి నిన్ను చూసి అపహాస్యం చెయ్యరు. He will lend his hand ఆయన తన చెయ్యిని చాపువాడు. and catch hold of you నిన్ను పట్టుకుంటాడు. and bring you out. నిన్ను బయటికి తీసుకొస్తాడు. You may be thinking, oh, I am sinking, I am sinking, I am sinking. నీవు అనుకోవచ్చు, అయ్యో నేను మునిగిపోతూనే ఉన్నాను అని. What happened? Why did he sink? ఎందుకు అతడు ఆ రీతిగా మునిగిపోవలసి వచ్చింది? He saw the boisterous wind. 30th verse. అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు అని Great రాయబడింది. wind, boisterous wind, గాలి ఎక్కువగా వచ్చినటువంటి గాలిగా మనం చూస్తున్నాము. strong wind. He may be afraid of the wind. అలాంటి గాలిని చూసినప్పుడు నువ్వు ఒకవేళ భయపడుతుండవచ్చు. You need not be afraid. కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. The trouble may be great. నీకు వచ్చే శోధన ఎంతో ఎక్కువది కావచ్చు, పెద్దది కావచ్చు. Really, you look at the wind. నిజంగానే నువ్వు గాలి వైపు చూస్తే, As long as he was looking at Jesus, యేసు వైపు చూసినంత సమయము కూడా he పేతురు did not sink. అతనేమి మునిగిపోలేదు. He was walking అతడు బానే నడుస్తూ on ఉన్నాడు. the water. ఆ యొక్క నీళ్ళ మీద నడుస్తున్నాడు. What a great thing it is, walking on the water. నిజంగా ఆ నీళ్ళ మీద నడవడం అనేది ఎంత గొప్ప విషయము. When you are walking on the water, నీవు ఆ రీతిగా నీళ్ళలో నడుస్తున్నప్పుడు, when you are looking at Jesus, నీవు యేసు వైపు చూసినప్పుడు you will not sink. నీవు మునిగిపోవు. But you are afraid when you see the great wind. కానీ నీవు గాలిని చూసినప్పుడు నువ్వు భయపడిపోతున్నావు. So don't look at your circumstances. నీవు నీ యొక్క పరిస్థితుల వైపు చూడవద్దు. When you look at the circumstances, నీవు నీ పరిస్థితుల వైపు చూస్తున్నప్పుడు really they are so great, you think you cannot overcome them. నిజంగానే అవి నీకు పెద్ద
పరిస్థితులుగా, లేకపోతే నేను వాటిని దాటలేను అనే పరిస్థితులుగానే కనబడతాయి. But Jesus is there. కానీ యేసు అక్కడున్నాడు. If you take him as your savior, నీవు ఆయనను నీ రక్షకుడిగా తీసుకున్నట్లయితే immediately you cry to Jesus. వెంటనే నువ్వు ఆయనకు మొరపెడతావు. Jesus, యేసు, oh God, ఓ దేవా, I am sinking. నేను మునిగిపోతున్నాను, Please help me. దయచేసి నాకు సహాయం చెయ్యండి. Let us